హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఇది సృష్టి ధర్మం. అమిత ధనవంతుడైనా కటిక పేదవాడైనా చావు దగ్గర అంతా సమానమే. కాకపోతే కొంచెం ముందు వెనుక అవుతుంది అంతే. అందుకే చావు అంటే అందరూ అంత భయపడుతూ ఉంటారు. అయితే మరణానికి ముందు భగవంతుడు జీవుడికి కొన్ని సూచనలను పంపిస్తాడట. వాటి గురించి గరుడ పురాణం, శివపురాణం, భవిష్య పురాణాల్లో విపులంగా వివరించబడి ఉంది. ఒక వ్యక్తి ఎలా మరణించాలో, ఏ విధంగా ఎప్పుడు మృత్యు ఒడిలోకి చేరాలో ఆ విధాత ఎప్పుడో ఆ జీవి గర్భంలోకి ప్రవేశించినప్పుడే నిర్ణయించి ఉంచుతాడు. ఆ జీవుడికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు కొన్ని సూచనలను ఆ భగవంతుడు పంపిస్తాడు. ఒక వ్యక్తి మరణానికి దగ్గరగా అయినప్పుడు అతడి కలలోకి చనిపోయిన పూర్వీకులు పదే పదే కనపడుతూ ఉంటారట. అతడికి ఎక్కువగా నల్లటి వస్తువులు కనిపిస్తూ ఉంటాయట. ఎడమ చేయి ఒక్కసారి ఉన్నట్టుండి బిగుసుకుపోతూ ఉంటుందట. దంతాల నుండి చిన్నగా చీము కారడం మొదలవుతుందట. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు కాకి ఆ వ్యక్తి మీదకు వెళ్ళడం కానీ లేదా అతన్ని తన్నడం కానీ చేస్తుందట. ఇలాంటి సూచన వస్తే త్వరలోనే అతడికి మరణం సంభవించబోతుందని అర్థం. మరణానికి దగ్గర అయినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబం నూనెలో కానీ అతనిలో కానీ సరిగ్గా కనిపించకుండా అస్పష్టంగా కనిపిస్తుందట. చనిపోవడానికి 2 నెలల ముందు అతని శరీరం లేత పసుపు రంగులోకి మారుతుందట. మరణ గడియలను సమీపిస్తున్న కొద్దీ ఆ వ్యక్తిలో భయం అనేది ఆవహిస్తుందట. అతని చుట్టూ ఏదో జరుగుతున్నట్టు, ఎవరో అతన్ని గమనిస్తున్నట్టు, పైనుండి ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుందట. తన భార్య, పిల్లలను, తోబుట్టులను అందరినీ పదే పదే చూడాలని అనిపిస్తుందట. అదేవిధంగా తాను ఇప్పటి వరకు చేసిన పాపపుణ్యాల తాలూకు జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు మొదలుతాయట. తాను చేసిన పాపాలకు గాను పైన ఎటువంటి శిక్ష అనుభవించాల్సి వస్తుందో అని భయపడుతూ ఉంటాడట. ఏ పని మీద ఆసక్తి ఉండదట. ఒంటరిగా ఎక్కువసేపు ఉండాలనిపిస్తుందట. అలాగే ఆకలి కూడా మందగిస్తుందట. తనకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలు కళ్ళెదురే ఉన్నా తినబుద్ధి కాదట. అతడి ఇంటి దగ్గర పదే పదే కుక్కలు ఏడుస్తూ ఉంటాయట. మృత్యు గడియలు సమీపించగానే ఆ జీవుడి చుట్టూ ఓ పెద్ద కాంతి వలయం ఏర్పడుతుందట. దానిలో నుండి 2 నల్లటి వ్యక్తులు బయటికి వచ్చి అతని పక్కనే నిలబడి ఉంటారట. అయితే ఆ వ్యక్తి వారిని చూసినా కూడా ఆ విషయాన్ని బయటకు చెప్పలేడట. అయితే యోగులు, మునులు, సిద్ధులకు తమకు మరణం ఎప్పుడు సంభవించబోతుందో ముందే తెలిసిపోతుందట. దానికి తగ్గట్టుగానే వారు ఆ భూమి మీద తమ పనులను పూర్తి చేసుకొని అంతకాలం సమీపించగానే వారే సమాహితమై తమ దేహాన్ని విడుస్తారట. జై హింద్.